Cyber scams in India. కేవలం 2024 లో మాత్రమే ఇండియా దాదాపు సైబర్ ఫ్రాడ్స్ వల్ల 22,845 crores కోల్పోయింది. వినడానికి ఈ నంబర్ షాకింగ్ ఉన్నా ఇది నిజం. అసలు ఇండియాలో ఇంత మొత్తంలో సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి? ఇది ఇలానే కొనసాగితే I4C సంస్థ ప్రకారం 2025 లో కూడా ఇండియా దాదాపు 1.2 lakh crores కోల్పోయే అంచనాలు వస్తున్నాయి. As every coin has two sides అన్నట్టు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ దాన్ని మంచి మార్గంలో వాడే వాళ్ళు కొంతమంది ఉంటే దాన్ని బ్యాడ్ వేలో వాడే వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రెసెంట్ ఇండియాలో సైబర్ స్కామ్స్ కనీ విని ఎరుగని విధంగా పెరిగిపోతున్నాయి. కేవలం 2024 లో మాత్రమే ఇండియాలో దాదాపు 22,845 crores రూపీస్ మనం సైబర్ ఫ్రాడ్స్ వల్ల కోల్పోయాం. అండ్ ఇది 2023 తో కంపేర్ చేసుకున్నట్లయితే 206% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇది ఇలానే కొనసాగితే 2025 I4C సంస్థ ప్రకారం అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇచ్చిన రీసెర్చ్ ప్రకారంగా ఇండియా 2025 లో 1.2 lakh crores దాకా కోల్పోవచ్చు. అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి? ఈ వీడియోలో నేనైతే మీకు సైబర్ స్కామ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, అలానే మీ నైబర్స్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. అసలు ఇండియాలో ఈ లెవెల్లో స్కామ్ జరగడానికి ముందు కారణం ప్రజల యొక్క భయం. ఎస్, స్కామర్లు ముందు మీ భయాన్ని టార్గెట్ చేస్తారు. దాంట్లో కూడా ఎలా టార్గెట్ చేస్తారంటే మీ రొటీన్ హ్యాబిట్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు మీకు ఒక భయాన్ని సృష్టిస్తారు. ఈ సెగ్మెంట్ లో మనం ఫస్ట్ చూసుకోవాల్సినటువంటి స్కామ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ మరియు అక్రమ పార్సిల్ స్కామ్. సో ఈ స్కామ్ లో ఏమవుతుందంటే మీకు బేసిక్ గా ఒక కాల్ వస్తుంది. అవతల వ్యక్తి మీతో ఒక సిబిఐ ఆఫీసర్ లాగో లేకపోతే ఒక కస్టమ్ ఆఫీసర్ లాగో లేకపోతే ఒక లోకల్ పోలీస్ లానో మీతో మాట్లాడతారు. మీకు వచ్చినటువంటి పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని లేకపోతే మీ యొక్క ఆధార్ అనేది మనీ లాండరింగ్ కేసులో లింక్ అయిందనేసి మీకైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. బేసిక్ గా ఇది విన్న వెంటనే జనాలు ఏం చేస్తూ ఉంటారంటే ముందు ఆలోచనలో పడకుండా వాళ్ళు భయానికి గురవుతూ ఉంటారు. ఆ భయమే వాళ్ళకి వెపన్ అవుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని వీడియో కాల్లోకి రమ్మంటూ ఉంటారు. అండ్ ఫేక్ పోలీస్ సెటప్ తో మీ ముందరకు వీడియో కాల్లోకి వస్తూ ఉంటారు. అండ్ మిమ్మల్ని 24/7 మానిటర్ చేస్తూ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అయితే చేస్తారు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అండ్ మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే సెటిల్మెంట్ కోసం మీరు కొంచెం అమౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని తెలివిగా ఈ ఫ్రాడ్ లో ఇరికిస్తూ ఉంటారు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అండ్ ఈ ఫ్రాడ్ లో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అంకుష్ బహుగుణ కూడా ఒకప్పుడు ఇరుక్కున్నారు. అండ్ అక్రమ పార్సల్ స్కామ్ లో అయితే పూణేలో ఒక మహిళ దాదాపు 11 lakhs కట్టి ఈ ఫ్రాడ్ లో అయితే ఇరుక్కున్నారు. సెకండ్ వన్ KYC అండ్ ట్రాయ్ స్కామ్స్. సో మనం ఇవి తరచుగా చూస్తూ ఉంటాం. మనకి బ్యాంక్స్ నుంచి మెసేజ్ వచ్చినట్లు పంపుతూ ఉంటారు. సో మీరు కనుక KYC చేసుకోకపోతే మీ అకౌంట్ అనేది స్టాప్ చేస్తామనేసి కొంచెం వార్నింగ్ మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వార్నింగ్ చూసిన వెంటనే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ మెసేజ్ లో వచ్చిన లింక్ అయితే క్లిక్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు అది తెలియకుండానే వేరే వెబ్సైట్ లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అక్కడ మనం తెలియకుండా KYC అనుకొని ఆధార్ డీటెయిల్స్, మన పాన్ డీటెయిల్స్, అలానే కొన్నిసార్లు మనం పిన్ కూడా ఎంటర్ చేస్తూ ఉంటాం. అంతే, ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ ఫ్రాడ్ లో అయితే ఇరుక్కుంటూ ఉంటారు. ఇలానే ఈ ఫ్రాడ్ లో DRDOలో పనిచేసే ఒక వ్యక్తి ఇరుక్కున్నారు. అండ్ తను టెక్నీషియన్. అండ్ దాదాపు 13 లక్షల రూపాయలు అయితే కోల్పోయారు. సో మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు గనక KYC కావాలి అనుకుంటే మీ బ్యాంక్ యాప్స్ లో ఒకసారి పోయి చెక్ చేసుకోండి. అలానే ట్రాయ్ అధికారులుగా నటిస్తూ మీకు ఏదో సమ్ ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తూ KYC గురించి ఎవరైనా మాట్లాడితే మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ బ్యాంక్ KYC అప్డేట్ రిలేటెడ్ గా మీకు కాల్ చేస్తే వాళ్ళైతే మీ OTP మరియు పిన్ అడగరు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం RBI కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది, ఈ OTP అనేది ఎవరితో షేర్ చేయకూడదు. మన భయాన్ని టార్గెట్ చేసే స్కామ్స్ కింద అయితే డిజిటల్ అరెస్ట్ మరియు KYC మరియు ట్రై స్కామ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెగ్మెంట్ 2 లోకి వద్దాం. మనకు మనీని ఆశగా చూపించి మనల్ని స్కామ్స్ లో అయితే ఇరికిస్తూ ఉంటారు. బేసిక్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే మనల్ని కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు దీంట్లో ఏం చెప్తూ ఉంటారంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు కనుక పలానా ఫండ్స్ లో పెట్టినా లేకపోతే స్టాక్స్ లో పెట్టినా మీకు గ్యారంటీ 12% రిటర్న్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. అలానే మీకు కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తాం, బేసిక్ గా ఆ స్క్రీన్ షాట్స్ అనేవి చూసేసి మోసపోయి ఆ గ్రూప్స్ లో యాడ్ అయిపోతూ ఉంటాం. అలానే
అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలా మన అమౌంట్ అనేది ఫేక్ ట్రేడింగ్ వెబ్సైట్స్ లో ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలానే దాదాపు ఒక మహిళ ఫేక్ ట్రేడింగ్ వెబ్సైట్ లో అమౌంట్ పెట్టి 51 lakhs దాకా కోల్పోయారు. మీరు ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ వెబ్సైట్ మరియు ఆ యాప్ గురించి క్షుణ్ణంగా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే మీకు గ్యారంటీ లాభం అని చెప్తున్నారో అది పక్కా మోసం. ఈ సెగ్మెంట్ లో మనకి ఇంకొక స్కామ్ వస్తుంది, విచ్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. అంటే చాలా మంది అన్ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసి ఈ ఫ్రాడ్ లోకి అయితే ఇరికిస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ అయితే చాలా మంది చదువుకున్నా సరే కొంతమందికి ఉద్యోగాలనే ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఆశ చూపించే స్కామ్స్ ఇవి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పేరుతో మీ దగ్గరికి తక్కువ పనికే ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశాలు మీకు చూపిస్తూ ఉంటారు. సో మీరేం చేస్తారు, ఇమీడియట్ గా నమ్మేసి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మీరు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అంతే, ఆ కాంటాక్ట్ తో మొదలవుతుంది. సో మీరు ఈ జాబ్ సెక్యూర్ చేసుకోవాలి, అలానే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలంటే మీకు బేసిక్ గా ట్రైనింగ్ ఫీజ్ అని, రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, లేదా తప్పుడు దారుల్లో అమౌంట్ అయితే మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ న్యూస్ పేపర్ లో కూడా మనం వేరియస్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో చాలా మంది అమౌంట్ కోల్పోతూ ఉంటారని. అండ్ రీసెంట్ గా ఒక వ్యక్తి ఇలానే 11 lakhs దాకా కోల్పోయారు. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఆ కంపెనీ గురించి. ఆ తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లీన్ గా చూడండి. ఆ తర్వాత మీ ఆఫర్ లెటర్ కూడా క్లీన్ గా చదివి ఆ తర్వాత అసలు రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ ట్రైనింగ్ ఫీజ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో రిపీటెడ్ కంపెనీస్ అయితే మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ ని ఎక్స్పెక్ట్ చేయదు. సో ఈ సెగ్మెంట్ లో అయితే మనకు బేసిక్ గా ఈ 2 స్కామ్స్ అయితే వస్తాయి. వన్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అండ్ ద అదర్ వన్ ఈస్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. ఇప్పుడు సెగ్మెంట్ 3 లోకి వెళ్దాం, టెక్నాలజీ మరియు తక్షణ మోసాలు. సో మనకి తెలియకుండానే మన ఫోన్ లో చొరబడే అత్యంత ప్రమాదకరమైన స్కామ్స్ ఇవి. సో దీంట్లో భాగంగా ఫస్ట్ స్కామ్ వచ్చేసి ఫేక్ వెడ్డింగ్ ఇన్వైట్స్. ఈ విషయం తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. బేసిక్ ఏమవుతుందంటే మీకు ఒక నెంబర్ నుంచి ఫేక్ వెడ్డింగ్ ఇన్వైట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఇన్విటేషన్ లో భాగంగా మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ లో కొన్ని లింక్స్ ఉంటాయి. వన్స్ మనం ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే తెలియకుండానే మన ఫోన్ లో ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మాల్వేర్ ద్వారా మీ యొక్క ఫోన్, అలానే మీ బ్యాంక్ అకౌంట్, అలానే మీ పర్సనల్ అన్ని విషయాల్ని వీళ్ళైతే మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్లికేషన్ వల్ల తెలియకుండానే మీరు ఓటీపీస్ కూడా అనాథరైజ్డ్ యాక్సెస్ ఇస్తూ ఉంటారు. అంతే, దాంతో వెంటనే మీ అకౌంట్ లో నుంచి డబ్బు విత్డ్రా అయిపోతూ ఉంటుంది. సో ఈ స్కామ్ లో భాగంగా గతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇలానే దాదాపు ఒక ఫేక్ ఇన్విటేషన్ వెడ్డింగ్ లింక్ ద్వారా 2 lakhs అయితే కోల్పోయారు. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా అనుమానాస్పద లింక్స్ ని మనం క్లిక్ చేయకూడదు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఇంకొక స్కామ్, విచ్ ఈస్ క్యాష్ బ్యాక్ అండ్ జంప్ డిపాజిట్ స్కీమ్స్. ఈ స్కామ్ లో భాగంగా ఏమవుతుందంటే, మీకు వచ్చేటువంటి మెసేజెస్ ఎలా ఉంటాయంటే, అవతల ఎవరైతే మీకు ఆ మెసేజ్ సెండ్ చేస్తున్నారో వాళ్ళు ముందు ఒక బ్రాండ్ లాగా మీ ముందు వాళ్ళు పోర్ట్రే చేసుకుంటారు. అండ్ మీకు అట్రాక్టివ్ డీల్స్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే చూపిస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగానే చాలా మంది క్యాష్ బ్యాక్ వస్తుందని ఆ లింక్స్ అయితే క్లిక్ చేస్తూ ఉంటారు. అంటే దాంతో మీరు ఈ ఫ్రాడ్ లోకి ఎంటర్ అయిపోయినట్లే. ఎందుకంటే మీ క్యాష్ బ్యాక్ రావడం కోసం, అలానే మీ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి చాలా స్మార్ట్ గా అయితే మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత మీ అమౌంట్ రీఫండ్ కోసం మల్టిపుల్ కలెక్షన్ లింక్స్ మీద మిమ్మల్ని ట్యాప్ చేయమంటారు. అంతే, దాంతో మీరు పిన్ ఎంటర్ చేసేటప్పుడు మీకు రిఫండ్ బదులు మీ అకౌంట్ లో డబ్బులు అయితే కోల్పోతారు. సో ఈ సెగ్మెంట్ లో మీరు ఫేక్ వెడ్డింగ్ ఇన్వైట్స్ కానీ, లేకపోతే క్యాష్ బ్యాక్ మరియు జంప్ డిపాజిట్ స్కీమ్స్ రిలేటెడ్ మెసేజెస్ వస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండమని నేనైతే మీకు చెప్తున్నాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో మీకు 3 సెగ్మెంట్స్ లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో కూడా ఇంకా కొన్ని కొత్త స్కామ్స్ అయితే పుట్టొచ్చు. అండ్ మీకు తెలియకుండానే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ పాస్ అవుతుండొచ్చు. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మెసేజ్ చూసినా, లేకపోతే అమౌంట్ క్యాష్ బ్యాక్ ఇలాంటి ఆఫర్స్ మీకు ఇస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. తొందరపాటుతో మనం చేసే కొన్ని తప్పిదాల వల్లే మనం చాలా మోతాదులో అమౌంట్ అనేది కోల్పోతూ ఉంటాం. మీరు కనుక ఒక్క సెకండ్ ఆగి ఆలోచించి అది నిజమా కాదని ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలు, మీరు ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉంటారు. అండ్ మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతెంతో కష్టపడి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఆ అమౌంట్ ని కోల్పోవాలని ఎవరు కోరుకోరు. ఆ అమౌంట్ అనేది మనం కోల్పోవాలని అస్సలు కోరుకోం. సో మీ అమౌంట్ సేఫ్ గా ఉండాలంటే ఎప్పుడైనా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ లో ఇరుక్కోవద్దు. అండ్ మీ పిన్, ఓటీపీ, సివివి లాంటి డీటెయిల్స్ అనేది ఎవరు అడిగినా కూడా మీరు షేర్ చేయవద్దు. అండ్ ఒకవేళ మీరు కనుక మోసపోయినట్లయితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ వాళ్ళకి వెంటనే కాంటాక్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1930. సో మీరు కనుక ఏదైనా ఒక ఫ్రాడ్ లో తెలియకుండా ఇరుక్కున్నట్లయితే ఈ నెంబర్ కి అయితే వెంటనే కాల్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్రాడ్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియోనైతే మీ కుటుంబ సభ్యులతో పాటు, అలానే మీ ఫ్రెండ్స్ తో అందరితో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.